వేణు గారు, సరే సినిమాలు తీయడం ఎవరు తప్పనరు, కానీ ఇక్కడ సరే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆయన కష్టం తెలియడానికి ఏదో కష్టపడి ఓ సినిమా వచ్చింది అనుకోవచ్చు. ఈరోజు అధికారంలో ఉన్నారు, సంక్షేమ పథకాలు ఉన్నాయి, మీరు చేసింది నమ్మకం ఉంది, వైనాట్ 175 అనే కాన్ఫిడెన్స్ ఉంది. రోజు అటు మోడీ గారిని కూడా వెళ్ళి కలిసి వచ్చారు, రేపు ఎన్డీఏలో కూడా అవకాశం ఉంటే వెళ్ళడానికి మీ టీముకు కూడా చెప్పారు. ఇంత ఒక పకడ్బందీ చర్యలు జరుగుతున్న టైంలో ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా అవసరాలు ఎందుకు పడుతున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఓకే లక్ష్మి గారు, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, జనసేన నాయకులు శివపార్వతి గారికి, మిగతా ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. లక్ష్మి గారు, ఇప్పుడు పాటలు జగన్మోహన్ రెడ్డి గారి పైన పాటలు రాసిన, జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ తీసిన, సినిమాలు తీసిన జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాత గారు, దానికి అభిమానంతో ఎవరో ఫారిన్ లో ఉండే వ్యక్తి ఒక అతను ఏదైతే యాత్ర 1, 2 అనేది సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని ఆయన నాకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అభిమాని కాబట్టి నేను యాత్ర సినిమా తీశాను, నాకు నష్టం వచ్చినా ఇబ్బంది లేదని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఆయనకి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఆయన ఏదో సినిమా తీస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి అభిమానంతో సినిమా తీశారు. దాని జగన్మోహన్ రెడ్డి గారు నా పైన సినిమా తీయద్దనే హక్కు లేదు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన పాటలు రాసిన, నా పైన పాటలు రాసే హక్కు నీకు లేదని చెప్పి ఆపడానికి లేదు కదా. ఇటు వాళ్ళ అభిమానం సోషల్ మీడియా ద్వారా లేదా టీవీ రకరకాలుగా వాళ్ళు వ్యక్తపరచుకుంటారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కట్టపట్టడం ఎంతవరకు సబబు? అంటే ఆయన తెలియకుండా జరుగుతుందంటారా ఇదంతా? తెలిసే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరో చెప్పండి, ఆయన పేరేందో చెప్పండి, మేము చెబుతాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏడ ఉద్యోగం చేస్తున్నారు, ఎవరు పెంచి పోషించారు, ఎవరు నిర్మాత, ఎవరు ప్రొడ్యూసర్, ఎవరు ఇదే తెలుస్తుంది. విమర్శ, రోడ్ అంటారు, ఇరిగేషన్ అంటారు, ప్రాజెక్ట్ అంటారు, ఏమి చేయలేదు చర్చకు రానంత మంది పారిపోతారు. లక్ష్మి గారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాయిస్ ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్ చెప్పేదానికి కాదు. వేణు గారు, శివపార్వతి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళే కాబట్టి ఎవరా ఏంటని పేర్లు డీటెయిల్స్ అడుగుతున్నారు. ప్రొడ్యూసర్ నిర్మాత ఎందుకు తీయాలనుకున్నాడో తెలుస్తుంది. మీడియాలోనో లేకపోతే టీవీలో వచ్చి విమర్శిస్తా కూర్చునేది కాదు. ఎవరు ఇప్పుడు రకరకాల ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎంతో మంది డబ్బు ఖర్చు పెట్టారు ఆ ఉద్యమం కోసం, పాటలు, సినిమాలు రకరకాలుగా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులతో జగన్మోహన్ రెడ్డి పేరు తీస్తారు. అభిమానులు చెప్తున్నారు కదా, అభిమానుల గురించి మీకు తెలీదా? అభిమానులు సినిమా తీశారని చెప్పారు. అభిమానులు ఎవరో మీరు తెలియకుండా మీరు అభిమానులు ఎలా చెప్తున్నారు? మరి గూగుల్లో కూడా చూసుకో, చెప్పారు కదా పేర్లు వినపడదు. అప్పుడు అవునండి, మీరే ఉన్నాడు మీ చంద్రబాబు నాయుడు వారిని కనపడ అమిత్ షా మోడీ ఇచ్చిన షాక్కి కంక్లూడ్ చేయండి వేణు గారు. రకరకాలుగా అభిమానులు ఉంటారు, వాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు, లేకపోతే సీరియల్ తీసేవాళ్ళు, లేకపోతే రకరకాల షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు. వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నా పైన తీయద్దు, నేను ఇవంతా నిషేధిస్తున్నాను, నా పైన బయోపిక్ తీసిన, నా పైన పాట రాసిన అని చెప్పి ఏమైనా జీవో పాస్ చేయమంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకుంటారు. మీకు అభిమానులు నుండి మేము అభిమానులు కూడా తీయమని చెప్పండి. వగలేనప్పుడు లోకేష్ గారిపై ఆపేది కాదు సినిమా రాకుండా. మీకు ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పాట జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ ఎందుకు భయపడుతున్నారు? చూడండి, ఇప్పుడు ప్రజల్లో రకరకాలుగా ఉంటారు, వాళ్ళు సినిమాలు తీస్తారు, పాటలు పెడతారు, ఏ రకరకాలు చేస్తారు. భయపడుతున్నారు మీలాగా సైకోలు కదా అన్న. రన్నింగ్ చేసుకోండి, రన్నింగ్ కామెంట్ ఆపండి. మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడినామా? రన్నింగ్ కామెంట్ ఆపండి.
మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదా. వాస్తవాలు మీరు సోది చెప్పండి. చెప్పండి, మేము విన్నాం కదా. వాస్తవాలు దాటేస్తున్నారు. మీరు రన్నింగ్ కమిటీ చెప్తాం. గూగుల్లో కొట్టి ఉండండి, గూగుల్లో కొట్టి చూడమని చెప్పావు. గూగుల్లో కొట్టాము. ఆయన రాజశేఖర రెడ్డి అభిమాని. రాజశేఖర రెడ్డి అభిమాని జగన్మోహన్ రెడ్డి సినిమాలు తీస్తే నాకు అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డి నాయకుడు కాదు కదా. రాజశేఖర రెడ్డి నాయకుడు కాదు కదా. మీకు సినిమాలు తీసుకోవాలంటే మీరు సినిమాలు తీసుకోవాలంటే మంచి టైటిల్స్ ఉన్నాయి. మీరు సినిమాలు తీసుకోవాలంటే ఉండండి. మీరు సినిమాలు తీసుకోవాలంటే మంచి టైటిల్ ఉంది. ఉండండి. గొడ్డలు పెట్టు రాష్ట్రం అప్పుల పాలైపోయింది. మీరు చేయాల్సిన సినిమాలు ఏంటంటే గొడ్డలు పెట్టు, వైఎస్ఆర్ సిపి అంతిమ యాత్ర సినిమాలు తీసుకుని తప్పలేదు. ఎందుకంటే పోతున్నారు కాబట్టి. మీరు ఊరికే ప్రతిపక్షాల మంది విమర్శించండి. మీ వల్ల కాదు. సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ పని చేస్తా ఉంటారు. మీరేం అభివృద్ధి చేశారో మేము కూడా ఒప్పుకుంటాం. చంపేశాడు, డ్రగ్ బిజినెస్ గా మార్చేశాడు, అప్పులు రాష్ట్రంగా మార్చేశాడు, ప్రాజెక్టులు ముంచేశాడు. ఇక్కడ సినిమాలు చేయండి, జనాలు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడినా మేము మాట్లాడిపోయినా వీళ్ళకి ప్యాంట్లు తడిచిపోతుంది మేడం. వేణుగారు అలాంటి భాష అవసరం లేదు. మాట్లాడాలనుకుంటే అది ప్రజలకు రీచ్ కాకూడదు. శ్రీనివాస్ గారు జగన్మోహన్ కార్యకర్తలు అంటే ఓకే ఆగండి. శ్రీనివాస్ గారు మీరు ఆగితే నేను ఒకసారి వేణుగారితో మాట్లాడతాను. వాస్తవాన్ని పక్కన పెట్టి